హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ సిల్వర్ స్క్రీన్. ఈరోజు మూవీ రివ్యూ. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక డీసెంట్ ఫ్యామిలీ డ్రామా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా ఎందుకు అనిపించిందో మూవీ రివ్యూలో చూద్దాం. ఇందులో ఏ స్పాయిలర్ ఉండదు, వీడియో మొత్తం హ్యాపీగా చూసేయండి. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ స్పాయిలర్, హాయ్ నాన్న స్టోరీ ఏంటంటే, నాని ముంబైలో ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్ అండ్ ఒక కేరింగ్ ఫాదర్. నాని వాళ్ళ డాటర్ వచ్చి మహి ఎప్పుడు నానిని స్టోరీస్ చెప్పమని అడుగుతుంది. అలాగే ఒకరోజు తన మదర్ ఉండే స్టోరీ చెప్పమని అడుగుతుంది. కానీ నాని ఎప్పుడూ స్కిప్ చేస్తూ ఉంటాడు, ఆ ఒక్క మదర్ స్టోరీస్లో మాత్రమే. కానీ ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళ మదర్ స్టోరీ చెప్పాల్సి వస్తుంది. ట్రైలర్లో చూసినట్లే నాని స్టోరీ చెప్పేటప్పుడు మహి వాళ్ళ మదర్ని మృణాల్ ఠాకూర్ లాగా ఊహించుకుంటుంది. సో వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి, వాళ్ళ మదర్ ఎవరు, ఎందుకు వాళ్ళ మదర్ తనతో లేదు అనేది మూవీలోనే చూడాలి. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, నాని యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ జెర్సీ మూవీలో ఇలాంటి ఫాదర్ ఎమోషనల్ క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు. బట్ ఈ మూవీలో తన నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చూస్తారు. మృణాల్ ఠాకూర్ లుక్స్ వైజే కాకుండా ఎమోషనల్ సీన్స్లో కూడా సూపర్గా యాక్ట్ చేసింది. నాని అండ్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ అన్నీ ఎమోషనల్గా బాగుంటాయి. మృణాల్ ఠాకూర్ సీతారామం మూవీలో ఎంత ఇంపార్టెంట్ రోలో ఈ మూవీలో కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ పర్ఫార్మెన్స్ రోల్ ఉంటుంది. కయరా తన క్యూట్నెస్తో యాక్టింగ్ బాగా చేసింది. నాని అండ్ కయరా కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ప్రియదర్శి నాని ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్లో బాగా యాక్ట్ చేశాడు. జయరాం గారి క్యారెక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నా కూడా క్లైమాక్స్లో ఆ క్యారెక్టర్తో హ్యాపీ ఫీల్ అవుతాము. మూవీలో ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అయితే రిచ్గా ఉన్నాయి. హేషమ్ మ్యూజిక్ ఈజ్ గుడ్. ఇందులో సాంగ్స్ అన్నీ బాగున్నాయి, ఒక్కటి కూడా బోర్ కొట్టదు. సినిమాలో తన మ్యూజిక్తో ఎమోషనల్గా ఎలివేట్ చేస్తుంది. మూవీలో అన్ని సాంగ్స్ సిచ్యువేషన్కి తగినట్టు ఉంటాయి. ఓడియమ్మ సాంగ్ కూడా. ఇందులో శృతి హాసన్ క్యామియో రోల్ యాక్ట్ చేసింది. ఆ క్యామియో రోల్ కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ షోర్యు ఇది తన ఫస్ట్ మూవీ, కానీ ఫస్ట్ మూవీ డైరెక్షన్ లాగే అనిపిదు. చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగే మూవీలో డ్రామాని రన్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అండ్ లవ్ స్టోరీని చూపించాడు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ డ్రామాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. మూవీలో ఎమోషనే కాకుండా ఫన్ 2-3 ట్విస్ట్లు కూడా ఉంటాయి. జెర్సీ తర్వాత నాని నుంచి వచ్చిన మరో ఎమోషనల్ ఎంటర్టైనర్ హాయ్ నాన్న. ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటంటే, నాని, మృణాల్ అండ్ కయరా వీళ్ళ మధ్య కెమిస్ట్రీ అండ్ పర్ఫార్మెన్సెస్, హేషామ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ లైన్ అండ్ విజువల్స్. నెగిటివ్స్ అయితే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో స్లో అనిపిస్తుంది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు మీ ఫ్యామిలీస్తో తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇదండి హాయ్ నాన్న మూవీ రివ్యూ. మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.